వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. కర్నూలులో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఒక నర్సు తన ప్రియుడికి ఆ విరహ బాధను తట్టుకోలేక ప్రియుడి భార్యకి HIV పాజిటివ్ వైరస్ ని ఇంజెక్ట్ చేసిందంట. అసలు మొత్తం స్టోరీ ఏం జరిగింది అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. నమస్తే విజ్ఞాన్, ఏంటిది ప్రేమ? ఇంతకు ముందు అమ్మాయిల మీద యాసిడ్స్ పోసే రేంజ్ లో ఉండేది. ఇప్పుడు సరికొత్త టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు. ప్రేమ విఫలమైతే ఇలా కూడా చేయొచ్చు. HIV వైరస్ నాకు దక్కని ప్రేమ ఇంకెవరికి దక్కలేదు. బోల్డన్ని చూసాం ఇలాంటి స్టోరీలు. సినిమాలను చూసి సమాజం చెడిపోతుంది అని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. సమాజాన్ని చూసి కూడా సినిమా చెడిన ఉన్నారు, యథార్థ ఘటన ఆధారంగా. ఇప్పుడు ఏంటంటే రీసెంట్ డేస్లో ఓటీటీలోకో లేకపోతే థియేటర్కి ఏదైనా సినిమా వచ్చిందనుకో, సేమ్ ఆ టైప్ క్రైమ్స్ బయట చూస్తున్నాం మనం. దృశ్యం రిలీజ్ అయిన తర్వాత అలాగే నట్టింట్లో పాతి పెట్టిన స్టోరీలు చాలా చూసాం. సూక్ష్మదర్శిని రిలీజ్ అయినప్పుడు మీర్పేటవాడు కుక్కర్లో ఉడికిలా ముక్కలు ముక్కలు చేసి సేమ్ సూక్ష్మదర్శిని రిపీట్ అదే టైంలో, అది అప్పుడే హాట్స్టార్లోకి వచ్చింది. 2-3 డేస్లో ఇన్సిడెంట్ అయింది. ఇట్లా బోల్డన్ని చూసాం కదా మనం. ఇప్పుడు చూడు, రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా వచ్చింది. దాంట్లో ఏంటంటే దాని కాన్సెప్ట్ మన ఇల్లందులో జరిగిన తెలంగాణ స్లాంగ్ స్టోరీ. అది కూతురు ప్రేమలో పడితే తండ్రికి నచ్చక HIV ఇంజెక్షన్ ఇచ్చి అట్లాంటి డిఫరెంట్ క్లైమాక్స్ సృష్టించారు. చిన్న చిన్న కాన్సెప్ట్స్. ఇప్పుడు ఉప్పెనది ఒక టైప్ ఆఫ్ క్లైమాక్స్. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్లైమాక్స్లు ఉంటాయి. డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. ఈ క్రియేటివ్ ఆలోచనలు చూసి జనాలు ఇంకోలా తయారవుతున్నారు. ఇది కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్. ఒక హాస్పిటల్లో నర్సు ఈవిడ వసుంధర, ఆ డాక్టర్ ఒడ్డు పొడుగు బాగున్నాడు కదా అని చెప్పేసి విచ్చలవిడిగా ప్రేమించేసేసింది. కలల రాకుమారుడు అని చెప్పేసి ఊహించుకుంది. ఆయన ఏం చేశాడు, డాక్టర్ కాబట్టి ఇంకో డాక్టర్ని ప్రేమించాడు. వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు, సుఖంగా ఉన్నారు. ఈవిడకి ఏంటంటే రోజు హాస్పిటల్ ఆయన చూసినప్పుడల్లా వీడు నాకు దక్కాల్సినోడు, ఆమెకు దక్కాడు. ఈరోజు నేను తినాల్సిన ఈ ఇడ్లీ ఆమె తింటుంది, ఈరోజు నేను కట్టుకోవాల్సిన ఈ శారీ ఆమె కట్టుకుంటుంది, నేను వెళ్ళాల్సిన కారులో ఆమె వెళ్తుంది అని చెప్పి ఒక టైప్ ఆఫ్ పెంచుకుంది పగ. మరి అది అట్లా ఎందుకు తయారైందో తెలియదు, కానీ ఆమెకి HIV ఇంజెక్షన్ ఇద్దాం అనుకుంది. ఇప్పుడు ఆల్రెడీ నర్సు కాబట్టి హాస్పిటల్లోనే ఉంటుంది కాబట్టి ఆ ల్యాబ్లో అక్కడిక్కడ పనిచేసే వాళ్ళతోనే ఒక శాంపుల్ ఏదో తెప్పించుకుంది. అది అట్లెట్లా దొరికిందో సిరంజ్లో పెట్టుకుంది. ఇప్పుడు సీన్ చూడు ఏం జరిగిందో. CCTV ఫుటేజ్లో ఒక లేడీ డాక్టర్ రోడ్డు మీద వెళ్తా ఉంది స్కూటీ పైన. ఒక ఆటో వచ్చి ఆమెను గుద్దింది. పడిపోతే అయ్యయ్యో పాపం పెద్ద ఆవిడ పడిపోయిందని చెప్పేసి 4 ఆడోళ్ళు వచ్చి హెల్ప్ చేశారు. హెల్ప్ చేసి ఆమెని ఎక్కించి బండి తుడిచే క్రమంలో ఒక ఆవిడ ఇంజెక్షన్ తీసి సట్న పొడిచింది గట్టిగా చేయబట్టుకొని. ఈవిడేమో అరుస్తుంది, ఏదో అవుతుంది, నన్ను ఏదో చేస్తున్నారు అని. అరిచేసరికి భయపడి ఎటోళ్ళట్టు పారిపోయారు. వెంటనే వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి ఎవరో నా మీద విషప్రయోగం చేశారు అని చెప్పితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసు వాళ్ళు వచ్చి CCTV ఫుటేజ్ చూసి వీళ్ళని పట్టుకొని విచారిస్తున్నారు. ఏం జరిగింది, ఎందుకు చేశారు ఇలా అంటే, అదేం లేదండి యాక్చువల్గా గతంలో అని ఈ స్టోరీ చెప్పింది. ఇలా నేను ప్రేమించాను, నాకు దక్కని ఆనందం ఈమెకు కూడా దక్కకూడదని ఇలాంటి చర్యకు పాల్పడ్డాను, ఆమెకు HIV ఇంజెక్షన్ వేసాను, ఏదో నా పగ తీరిందనే నేను అనుకుంటున్నాను, ఈలోపు మీరు వచ్చి అనవసరంగా నన్ను పట్టుకున్నారు అన్నట్టు ఆవిడ చెప్పింది. ఆవిడకి హెల్ప్ చేసిన ఈ 4 తలకాయలకి అందరికీ ఇప్పుడు శిక్ష పడింది. సింపుల్గా చెప్పండి, అటెంప్ట్ మర్డరే ఇది. అటెంప్ట్ మర్డర్ ఏంటి మా, నువ్వు డైరెక్ట్ మర్డర్ చేసినట్టే. ఒక HIV ఇంజెక్షన్ ఎలా వేస్తావు ఒక మనిషికి, తను అది విషమే కదా, యూ షుడ్ నాట్ డూ దట్. ఇది ఒక పెద్ద క్రైమ్ యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు చెప్పు, ఈమెకి ఈ థాట్ రావడానికి ఆ సినిమాని నిందిస్తున్నారు అందరూ. మళ్ళీ రాజు ఆ సినిమా వల్లే ఈవిడ చెడిపోయింది, ఈవిడ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో ఈ హత్యకి పరోక్షంగా కారణం ఆ సినిమా. ఎట్లా అయితే తొక్కిసలాటకి పరోక్ష కారణం అల్లు అర్జున్ అయ్యాడో అలా. నీకు అర్థమైందా ఇప్పుడు? అంటే ఇంటెన్షనల్గా ఈవిడ చేసిన, ఈవిడకి ఆలోచన అంటే హత్యకి ప్లాన్ వేసిన వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాం కదా, ఇప్పుడు ఆ ప్లాన్ రూపంలో ఆ సినిమా ఉంది, దాన్ని కూడా చేర్చారు ఈ కేసులో. సో ఇంటర్నెట్లో దాని గురించి చర్చ విపరీతంగా మొదలైంది. ఇప్పుడు నేను అందుకే స్టార్టింగ్ చెప్పాను, సినిమాల వల్ల సమాజం చెడింది అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. సమాజం వల్ల కూడా సినిమాలు తీసినవి చాలా ఉన్నాయి కదమ్మా, యథార్థ సంఘటనలు. అంతెందుకు
అమృత ప్రణయ్ ఇష్యూని మర్డర్ సినిమా చేసాం, బోల్డ్ ఉన్నాయి. ఒకటి రెండు అంటే బయట ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. బట్ మంచో చెడో ఈ వార్త బయటకు వచ్చింది నిన్న, మొత్తం ఇదేగా అందరు లైవ్లు వేసుకున్నారు కదా. ఈ లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, ఇంట్లో కూర్చున్న వాళ్ళందరూ ఏదో సినిమా చూడాలి కదా. ఈరోజు అందరు రాజు వెడ్స్ రాంబాయ్ చూస్తున్నారు. ఎందుకు అందరు దీని గురించి మాట్లాడుతున్నారు అని. ఓటీటీలో అది ట్రెండింగ్లోకి వెళ్ళింది. అట్లా ఉంది. అప్పట్లో కూడా మీర్పేట్ మర్డర్ అయినప్పుడు సూక్ష్మదర్శిని ట్రెండింగ్లోకి వచ్చింది. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మర్డర్స్, చాలా రేర్. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే సినిమా చూసి, అయ్యో ఇప్పుడెప్పుడు ఇప్పుడు కాదు, హెచ్ఐవి సోకుతుంది, హెచ్ఐవి ప్రాణాంతకం, దీనికి మెడిసిన్ లేదు అన్న టైమ్స్ లో కూడా మనం తీసుకున్నట్లయితే థియేటర్ లో పిన్నీసులు పెట్టడం, అవునా, థియేటర్ లో పిన్నీసులు పెట్టడం, లేదంటే ఏంటి ఈ సోఫాలలో కూర్చునే సోఫాలలో. ఆ తర్వాత ఒక 3 months తర్వాత వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి హెచ్ఐవి పాజిటివ్ అని తేలడం, వెళ్తూ ఉంటే ఇంజెక్షన్స్ ఇచ్చి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా హెచ్ఐవి మనకి అదొక ప్రాణాంతకం. ఇది ఏ టైంలో అంటే మనకి బాగా 90s లో 98, 99, 2000 ఈ టైంలో అన్నమాట. ఇంకా హెచ్ఐవి బాగా పెరుగుతున్నాయి కేసులు అనే టైంలో ఇట్లా ఎవరైనా వచ్చిన వాళ్ళు వాళ్ళ రక్తాన్ని దానం చేసేవాళ్ళు ఈ రకంగా. ఇంకో అంటే శాడిజం ఒక టైప్ ఆఫ్, వీళ్ళు టెర్రరిస్టులతో సమానమ్మా, హ్యూమన్ టెర్రర్సే కదా. నువ్వు ఒక 10 మందిని చంపాలన్న ఆలోచన నీకు వచ్చిందంటే యు ఆర్ టెర్రరిస్ట్. అండ్ నెక్స్ట్, బట్ అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్లు కూడా కొన్ని ఉన్నాయి. ఒకసారి పానీపూరి అతనికి హెచ్ఐవి ఉండింది, వాడికి ఏళ్ళు కట్ అయింది, అయినా సరే వాడు 10 మందికి ఇస్తే వాళ్ళందరికి వచ్చింది. అలా రావు. బ్లడ్ ని బ్లడ్ తో కలిపితే మ్యాచ్ చేస్తేనే, మ్యాచ్ చేయడం కాదు, మన బ్లడ్ లో డైరెక్ట్ గా ఇంజెక్ట్ అయితేనే అది వస్తుంది. ఒకటి సెక్షువల్ గా, లేదు ఇలా బ్లడ్ టు బ్లడ్ ఇంటెన్షనల్ గా చేస్తేనే వస్తుంది. అంతేగాని ఇలాగ మనకి బ్లడ్ ఇది చేయడం వల్ల, అంటే కాయగూరలు కట్ చేస్తున్నప్పుడు హెచ్ఐవి పాజిటివ్ ఉన్న పర్సన్ కి బ్లడ్ కలిసింది అంటే హెచ్ఐవి రాదు. ఇది ఒక న్యూస్ చదివాను నేను, యాక్చువల్ ఆర్టికల్ మన దాంట్లోనే. ఒక పానీపూరి అతనికి ఇట్లా ఉండింది అని బాగా రాశారు ఒక సీజన్ లో. సరే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ, ఇప్పుడు ఏమైనా సరే ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా హ్యూమన్ టెర్రరిస్ట్ లానే భావించాలి. 100. ఇప్పుడు హత్య చేసే వాళ్ళకి ఇచ్చే శిక్షలు వేరే, వీళ్ళకి పడే శిక్షలు వేరే ఉండాలి. బికాజ్ ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా బాంబు పెట్టి 10 మందిని చంపేస్తున్నావు అంటే వాడిని టెర్రరిస్ట్గా నువ్వు ఎలా భావిస్తున్నావు? సేమ్ యాజ్ యూజువల్ శిక్షలే వీళ్ళకి కూడా పడాలి. అంటే అప్పుడు కానీ వీళ్ళు మారరు కదా. ఇప్పుడు ఆ సెక్షువల్ ఇంటిమెన్సీ డాక్టర్ చేశాడు అనుకోండి, ఆయనకు కూడా వచ్చేది కదా, అలర్ట్ అయ్యి అది ఏంటా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ఓకే. నీ ప్రేమ ఆయన్ని కూడా చంపేది కదా, అందరినీ చంపేది. ఇప్పుడు ఈమెకు నువ్వు బలవంతంగా వేసావు కాబట్టి తెలిసింది. తెలియకుండా ఏ కాఫీలోనో మత్తు మంది ఇచ్చేసి, నీ హాస్పిటలే కదా, నువ్వు నర్సువి, డాక్టర్కి వెళ్ళే కాఫీ నీ ముందు నుంచే వెళ్ళొద్ది. ఏదేదో కలిపి కూడా నువ్వు వాళ్ళకి ఇంజెక్ట్ చేయొచ్చు. అలా ఇంకెన్ని చేసావు, ఎంతమందికి చేసావు? నీకు ఈ ఆలోచన వచ్చింది అంటే ఈవిడ మీద ఈ టైప్ ఆఫ్ పగ ఉంది కాబట్టి ఇలా చేసావు. ఆ హాస్పిటల్లో నీతో చాలా మందికి ఏదో రకంగా గొడవలు ఉంటాయి, వాళ్ళకేం చేసావు? అదే కదా. అప్పుడు అట్లా చూసుకుంటే పెద్ద టెర్రరిస్ట్ ఈవిడ. నార్మల్ శిక్షలు పడకూడదు ఇట్లాంటి వాళ్ళకి చెప్పాలి అంటే. అది మళ్ళీ దాంట్లో ఏంటి, ఈజీగా అంత ప్లాన్ వేసావు, ఇంప్లిమెంట్ చేసావు, స్టేషన్కి వెళ్ళావు, సింపుల్గా సినిమా మీద నెట్టేసింది. అది చూస్తే కానీ నాకు ఇవాళ లేదంటే నాకు వచ్చేది కాదండి ఇలాంటి ఆలోచన. నువ్వు ఇంకొక సినిమా చూస్తే ఇంకేం ఆలోచించేదానివి, అవునా? అంతేకా ఇంకో పెద్ద సినిమా చూస్తుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గూఢచారి లాంటి సినిమా చూస్తుంటే ఇట్లాగే బాంబు పెడితే బాగుండని నీకు అనిపించొచ్చుగా. హాస్పిటల్లో బాంబులు కూడా పెట్టేస్తావు నువ్వు. నీకు ఆ సినిమాలో ఇంజెక్షన్ దొరికింది, నాశనం చెయ్యాలి. అలాంటప్పుడు నువ్వు ఉగ్రవాదిగా మారి నీకు బాంబు దొరికితే డాక్టర్ సీట్ కింద పెట్టి హాస్పిటల్ కూడా చంపేస్తావు కదా. సీరియస్లీ యార్, క్రిమినల్ మెంటాలిటీ ఒకసారి వచ్చిందంటే అంతే, ఇంకా వాళ్ళు క్రిమినలే. అది ఈజీగా పోరు. ఇట్లాంటి వాళ్ళకి మామూలు శిక్షలు పడకూడదు.